హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి బేస్ ట్యాగ్ అండి. బేస్ ట్యాగ్ అంటే ఏమీ లేదండి, బేస్ యూఆర్ఎల్ అనమాట. విత్ ఇన్ ది వెబ్ పేజ్ మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేది, ఇమేజెస్ అనేది లింక్స్ అనేది యూజ్ చేస్తాం కదా. వాటన్నిటికీ కలిపి ఒక బేస్, వాటి మ్యాక్సిమం ఒక 2 ఇమేజెస్ యూజ్ చేసామనుకోండి. ఆ 2 ఇమేజెస్ యొక్క బేస్ యూఆర్ఎల్ ఒకటే అయితే కనుక ఆ బేస్ యూఆర్ఎల్ అనేది మనం ఇచ్చుకుంటాము బేస్ ట్యాగ్లో. దీనికి యాట్రిబ్యూట్స్ వచ్చి హెర్ఎఫ్, అలాగే టార్గెట్స్ ఉంటాయండి. ఈ 2 యాట్రిబ్యూట్స్ అనమాట. మనం ఐదర్ ఆఫ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి. 2 ఇచ్చినా ఓకే. అంటే హెర్ఎఫ్ అయినా ఇవ్వాలి, బేస్లో హెర్ఎఫ్ యాట్రిబ్యూట్ అయినా మెన్షన్ చేయాలి బేస్ ట్యాగ్లో, ఐదర్ లేకపోతే టార్గెట్ యాట్రిబ్యూట్ అయినా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ బేస్ ట్యాగ్ అనేది ఎక్కడ ఇస్తామంటే బాడీ సెషన్లో కాదండి, హెడర్ సెక్షన్లో ఇస్తాము. ఓన్లీ 1 టైమే ఇస్తాము. మోర్ దెన్ 1 టైం బేస్ ట్యాగ్ ఇవ్వకూడదు. ఓన్లీ 1 టైమే ఇవ్వడానికి ఉంటుంది. అసలు బేస్ ట్యాగ్లో ఏమి ఇస్తాము? హెర్ఎఫ్ ఉంది, హెర్ఎఫ్లో లింక్స్ ఇస్తాం కదా, ఏ లింక్ ఇస్తాము అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనం ఆడియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇక్కడ 2 ఆడియోస్ తీసుకున్నానండి. 2 టైప్స్ ఆఫ్ ఆడియోస్ ఫ్రమ్ 1 వెబ్సైట్ తీసుకున్నాను. అయితే ఇది ఎలా తీసుకున్నానో మీకు నేను చూపిస్తాను. దీనికి రెండిట్లకి కలిపి కామన్ అడ్రస్ ఉంది. ఎక్కడ దాకా ఉంది? assets/ వరకు కామన్ అడ్రస్ ఉంది, చూసారా? అంటే ఇది ఈ వెబ్ పేజ్లో ఈ పర్టికులర్ ఆడియో అన్నమాట. సో ఇక్కడ దాకా లింక్ కింద తీసుకున్నాం కదా, దాన్ని బేస్లో ఇస్తాము. మిగిలిన దాన్ని మనం ఎక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ ప్లేస్లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం అక్కడ యూజ్ చేస్తాము. నేను మీకు ప్రాక్టికల్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. అలాగే ఈ లింక్స్ ఎక్కడి నుండి తీసుకున్నాను అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఆన్లైన్ ఆడియో సౌండ్ లింక్స్ ఉంది కదా, దీని గురించి నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దీంట్లో వచ్చి ఈ లింక్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే నేను ఇందాక మీకు పీపీటీలో చూపించాను కదా, అది ఈ లింక్, అలాగే ఈ లింక్ అనమాట. ఈ లింక్ ఈతో స్టార్ట్ అయిన లింక్ మనం ఆల్రెడీ తీసుకున్నాం కదండి, ప్రీవియస్ దాంట్లో ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ 2 లింక్స్ నేను తీసుకోవడం జరిగింది, మీకు డిఫరెన్షియేట్ చేయడానికి, బేస్ ట్యాగ్ ఎలా ఉంటుందనేది చూపించడానికి. ఈ 2 లింక్స్ సేమ్ వెబ్సైట్ నుండి తీసుకున్నాను, అంటే సేమ్ వెబ్ పేజ్ నుండి తీసుకున్నాను కదా. సో ఈ వెబ్ పేజ్ అడ్రస్ వచ్చి మనం బేస్ ట్యాగ్లో ఇచ్చుకుంటాము. ఈ ఆడియోకి నేమింగ్ ఉంది కదా, అది వచ్చేసి మనం ఎక్కడ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాము ఈ ఆడియో, ఆ వెబ్ పేజ్లో ఆ ప్లేస్లో, స్పెసిఫిక్ ప్లేస్లో ఇచ్చుకుంటాము. మనం ప్రాక్టికల్ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఆడియో ట్యాగ్కి వచ్చి ఆడియో కంట్రోల్స్ అని ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి కదా. ఆడియో కంట్రోల్స్, క్లోజ్ ఆడియో. దీంట్లో వచ్చి సోర్స్ ఇచ్చుకుంటాం కదా, సోర్స్ ట్యాగ్. ఈ సోర్స్ ట్యాగ్ కూడా ఎంటీ ట్యాగ్ అండి. దీంట్లో వచ్చి సోర్స్ అట్రిబ్యూట్ ఇచ్చుకుంటున్నాము. ఇక్కడ వచ్చి మనం డైరెక్ట్ దీంట్లోంచి కాపీ చేసుకుందామండి. ఓకే, దాంట్లో నుంచే కాపీ చేసుకుందాం డైరెక్ట్. ఇది ఎలాగో
ఓపెన్ అయ్యి ఉంది కదా. కాపీ, ఫస్ట్ అనేది కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. క్లోజ్, క్లోజ్ చేశాక ఇది క్లోజ్, టైప్ అట్రిబ్యూట్ ఇవ్వాలి కదా. ఈ లాస్ట్ OGG వచ్చింది కాబట్టి OGG అని ఇవ్వాలి విత్ ఇన్ ది ఇన్వర్టెడ్ కామాస్. ఆడియో / OGG ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, క్లోజ్డ్. ఓకే, ఒకటి అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఇంకోటి ఆడియో క్రియేట్ చేద్దాము. సేమ్ ఇదే కాపీ చేసుకుంటున్నాను. ఎంటర్, పేస్ట్. పేస్ట్ అయితే చేసాం కదా. ఈ URL అనేది మార్చాలి కదా. URL కట్ చేసి ఇక్కడ ఇంకో దాన్ని పేస్ట్ చేద్దాము. ఇందాకడైతే ఈ పై లింక్ తీసుకున్నామండి, యాక్టివ్గా ఉన్న లింక్. ఇప్పుడైతే ఈ లింక్ తీసుకుందాము, దీన్ని కాపీ చేసుకుందాము. పేజ్ అనేది రీఫ్రెష్ అయిపోయింది. లేదు, పేజ్ అనేది రీఫ్రెష్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంప్లిమెంట్ చేద్దాము. ఒకటైతే వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకుందాము. దీన్ని కాపీ చేసి పేస్ట్, పేస్ట్ చేసాం కదా. ఇప్పుడైతే దీంట్లో URL మార్చాల్సి ఉంటుంది. రెండింటికి ఒకటే URL ఉంది కదా. ఆ ట్యాబ్లోకి వెళ్ళి ఇంకో URL మార్దాము. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఉంది, దీన్ని కాపీ చేసుకుందాము. పేస్ట్. ఇక్కడ యాక్చువల్గా మారలేదు. ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళి చేద్దాము. కాపీ. యాక్చువల్గా ఇందాక URL తీసుకున్నాం మనం కన్ఫ్యూజ్ అయ్యి. సో కట్, మళ్ళీ వెళ్ళి చూద్దాం. పేస్ట్. రెండు వేరు కదా. ఇప్పుడు మనం తీసుకున్న లింక్స్ రెండు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇదైతే సింగిల్ సౌండ్ వస్తుంది,
ఇదైతే ట్యూన్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 కామన్ వెబ్సైట్ల నుండి తీసుకున్నాం. అయితే వీటికి ఇంత పెద్ద లింక్ రాస్తున్నాం మనం. ఇదంతా రాయక్కర్లేకుండా ఈ కాంప్లెక్సిటీ తగ్గించడానికి బేస్ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ బేస్ ట్యాగ్ ఎలా రాస్తున్నామో ఇప్పుడు చూద్దాం. బేస్ ట్యాగ్, దీంట్లో హెర్రెఫ్ ఇవ్వాలి. హెర్రెఫ్ ఇన్వర్టెడ్ కామాస్, దీంట్లో వచ్చి ఆ లింక్ అనేది పేస్ట్ చేద్దాము. ఇన్వర్టెడ్ కామాస్, క్లోజ్. తర్వాత వచ్చి టార్గెట్ ఇచ్చుకుంటాము. టార్గెట్ ఇచ్చి, టార్గెట్ ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ సెల్ఫ్ ఉంటుంది. టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్టెడ్ కామాస్ బ్లాంక్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సేమే ఉంటుంది, కాకపోతే మనం ఇప్పుడు డిఫరెన్స్ ఏమౌంట్ వస్తుందో చూద్దాము. ఇది యాక్చువల్గా మనం కంటెంట్ దీంట్లోది సోర్స్ అనేది ఇచ్చాం కదా, ఇది రిమూవ్ చేస్తున్నాను చూడండి. హ్యాష్ దగ్గర నుండి రిమూవ్ చేయడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఇదంతా కామన్గా ఉంది. దీంట్లో కూడా ఇక్కడ నుండి ఈ ముందు నుండి మొత్తం అంతా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ అవుతుందో లేదో చూద్దాము ఇలా చేశాక. రన్ చూసారు కదా, మళ్ళీ అదే వచ్చింది ఒక సౌండ్. ఇదేమో ట్యూన్ వస్తుంది. యాక్చువల్గా ఇది ఇలా ఎందుకు రన్ అవుతుందంటే, మనం రిమూవ్ చేసిన అడ్రస్ పైన మనం బేస్లో హెర్రఫ్ ఇచ్చాం కాబట్టి ఇది వర్క్ అవుతుంది. ఇది ఓన్లీ 1 టైమే ఇవ్వడానికి ఉంటుందండి బేస్ ట్యాగ్ అనేది. అలాగే మీకు నేను ఇది కామెంట్, నేను చెప్పాను కదా ఒక సెషన్ ఆఫ్ కోడ్ని కామెంట్ కింద చేంజ్ చేసేయచ్చు అని. సో ఇది ఒక కామెంట్ కింద చేంజ్ చేసేద్దాము, అప్పుడు ఇది రన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇది ఇప్పుడు కామెంట్ అయిపోయింది కదా బేస్ ట్యాగ్ అనేది. ఇప్పుడు ఇది రన్ అవుతుందో లేదో చూద్దాం. దీంట్లో వచ్చి చూసారా, అది క్లిక్ చేయడానికి కట్ట అవ్వట్లేదు, డార్క్గా ఉండేవి కాస్త లైట్ అయిపోయినాయి. ఎందుకంటే ఇది రన్ అవ్వదు, ఎందుకంటే ఇది బేస్ ట్యాగ్ ఉంది కాబట్టి రన్ అవుతుంది. బేస్ ట్యాగ్ వచ్చి ఆ పర్టికులర్ కామన్గా యూజ్ చేసిన వెబ్సైట్ ఒకటి ఉంది కదా, అందులో ఆ వెబ్సైట్ అనేది బేస్ ట్యాగ్లో ఇస్తాము లింక్ అనేది. మిగిలిన ఏదైతే యూజ్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ ఆ ఫైల్ నేమ్ మాత్రం కింద మనం ఎక్కడ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఇస్తాము. సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి, మళ్ళీ మీకు ఇది తీసి చూపిస్తాను. కామెంట్ నుండి నార్మల్గా చేసేస్తాను, మళ్ళీ రన్ అవుతుంది చూడండి. సో బేస్ ట్యాగ్ అంటే అర్థమైంది కదా గైస్. ఇంకా మీకు చెప్పాల్సింది ఒకటి ఉంది, టార్గెట్ ఉంది కదా. టార్గెట్ యాక్చువల్గా ఏంటంటే, టార్గెట్లో వాల్యూస్ ఉంటాయి. బ్లాంక్ ఇచ్చినట్టయితే మనకి ఒక న్యూ వెబ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఇది ఫోన్ కాబట్టి మీకు తెలియట్లేదు, మీకు సిస్టంలో చేసినట్టయితే ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అవుట్పుట్ అనేది మీకు అర్థమవుతుంది సిస్టంలో అయితే, దీంట్లో అయితే కిందే కాబట్టి తెలియట్లేదు మీకు. అలాగే సెల్ఫ్ ఉంటుంది.
సెల్ఫ్ అని ఉంటే అని ఇస్తే కనుక ఇక్కడ వాల్యూ, టార్గెట్ వాల్యూ అది రన్ చేసినట్టయితే సేమ్ మనం ఏ దేంట్లో అయితే ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ వెబ్ పేజ్లోనే దీని అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. పేరెంట్ వెబ్ పేజ్ అని ఉంటే కనుక పేరెంట్ అని ఇస్తే కనుక ఒక న్యూ పేజ్లో అయితే ఓపెన్ అవుతుంది, రన్ అవుతుంది. ఇక్కడ మీకు అన్నీ ఒకేలా వస్తుంది, కానీ మీకు సిస్టంలో అయితే డిఫరెన్స్ వస్తుంది. ఇంకా టాప్ ఒకటి ఉంటుంది, టాప్ కూడా ఒక న్యూ వెబ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడైతే అలా ఓపెన్ అవ్వట్లేదు. మీకు ఏది ఇవ్వాలి? ఓకే, ఈ వెబ్ పేజే మనం తీసుకుందాము. ఇదైతే మీకు డిఫరెన్స్ అయితే ఇందులో తెలియట్లేదు. మీరు సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ టార్గెట్ యొక్క డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇక్కడైతే ఇది మనం ఆడియోసే ఇచ్చాము కాబట్టి మేబీ తెలియట్లేదు. నేను ప్రీవియస్గా ఇంప్లిమెంట్ చేసిన టైంలో అది నేను మేబీ లింక్స్కి ఇచ్చినట్టున్నాను. లింక్స్ యూజ్ చేసి ఈ బేస్ ట్యాగ్ అనేది ఉపయోగించినప్పుడు నాకు ఆ డిఫరెన్స్ అయితే తెలిసింది. హోప్ మీకు ఈ సెషన్ అయితే బేస్ ట్యాగ్ గురించి అయితే అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో పోస్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.